వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. భారతదేశంలో వ్యాయామ విద్య అనేది కేవలం వ్యాయామం కొరకే అనే విషయాన్ని కలిగి ఉన్న కాలాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వేదకాలము, ఆప్షన్ 2 పురాణ కాలము, ఆప్షన్ 3 నలంద కాలము, ఆప్షన్ 4 చరిత్ర కాలము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 వేదకాలము. మరో ప్రశ్న. 1920 సంవత్సరంలో ఏర్పడిన YMCA మద్రాస్ సంస్థ తన అకాడమిక్ వింగును ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆప్షన్ 1 1925 సంవత్సరం, ఆప్షన్ 2 1930 సంవత్సరం, ఆప్షన్ 3 1931 సంవత్సరం, ఆప్షన్ 4 1935 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1931 సంవత్సరం. మరో ప్రశ్న. క్రింది వాటిలో దేనిని పాటియాలా రిపోర్ట్ అనే పేరుతో కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 అడ్హాక్ ఎంక్వైరీ కమిటీ 1958, ఆప్షన్ 2 కుంజూర్ కమిటీ 1959, ఆప్షన్ 3 కౌల్ అండ్ కపూర్ కమిటీ 1960, ఆప్షన్ 4 కొఠారి కమిషన్ 1964. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 అడ్హాక్ ఎంక్వైరీ కమిటీ. మరో ప్రశ్న. క్రింది వారిలో భారతదేశ గారడీల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఈ ప్రశ్న డిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 బలంబార్ దాదా, ఆప్షన్ 2 రామదాస్ స్వామి, ఆప్షన్ 3 బాజీరావ్, ఆప్షన్ 4 దుర్గా దేశ్పాండ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 రామదాస్ స్వామి. మరో ప్రశ్న. కేంద్రం వ్యాయామ విద్యకు ప్రప్రథమంగా వ్యాయామ విద్యా ప్రణాళికను తయారు చేసిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1952 సంవత్సరం, ఆప్షన్ 2 1954 సంవత్సరం, ఆప్షన్ 3 1956 సంవత్సరం, ఆప్షన్ 4 1958 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1956 సంవత్సరం. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడిగే ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.